వెల్కమ్ టు పీసీఆర్ క్రియేషన్స్ ఈజీ వెడ్డింగ్ ఆల్బమ్ ఫోటోషాప్ క్లాసెస్లో ఈరోజు 31 క్లాస్లో మనం ఒక 18x12 తీసుకొని అందులో కొన్ని ఫొటోస్ని ఎలా డిజైన్ చేద్దామో చూద్దాం. దానికోసం మనం కొన్ని ఫోటోల్ని ఓపెన్ చేద్దాం. 1 2 3 4 5 ఈ 5 ఫొటోస్ని మనం ఏ విధంగా డిజైన్ చేస్తామో చూద్దాము. దీనికోసం ఈ 18x12లో డిజైన్ చేసుకుందాం. ఫస్ట్ ఎలిప్టికల్ మార్కర్ టూల్ తీసుకొని షిఫ్ట్ ఆల్ట్తో ఒక సర్కిల్ని క్రియేట్ చేద్దాం. అంటే షిఫ్ట్ ఆల్ట్తో మనము ఒక సర్కిల్ని డ్రా చేసినప్పుడు చూడండి, సెంటర్ పాయింట్ అంటే మనం ఎక్కడి నుంచి అయితే డ్రా చేస్తామో అక్కడి నుంచి ఫుల్ సరౌండ్ సర్కిల్ అనేటువంటిది బిగ్ అవుతుంది. షిఫ్ట్ అయితే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే చేస్తామో అక్కడి నుంచి సర్కిల్ పెద్దది అవుతుంది. ఓకే, ఒక సర్కిల్ని క్రియేట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఎన్తో దాన్ని న్యూ లేయర్ చేసుకొని దానికి ఒక కలర్ ఫిల్ చేద్దాం. కంట్రోల్ డి సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ చేసి కొంచెం బిగ్ సైజ్ చేసుకొని కార్నర్లో ఇలా సెట్ చేద్దాం. కార్నర్లో సెట్ చేసుకొని ఓకే చేద్దాం. ఆ 2 లేయర్స్ని మెర్జ్ చేద్దాం. మెర్జ్ చేసి మ్యాజిక్ వ్యాండ్ టూల్తో దీన్ని సెలెక్ట్ చేసి సెలక్షన్ ఇన్వర్స్ చేద్దాం. ఇన్వర్స్ చేసి కంట్రోల్ డితో ఒక 3 ఫెదర్ ఇచ్చి కంట్రోల్ ఎక్స్ చేద్దాం. కంట్రోల్ చేసి దీన్ని ఫుల్ వైట్ ఫిల్ చేసేస్తాం. సారీ, కంట్రోల్ వి చేద్దాం. పేస్ట్ చేసి దీన్ని ఇలా పెట్టేసుకున్నాం. ఓకే, ఒక లేయర్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో సెంటర్కి 2 డాక్యుమెంట్స్గా డివైడ్ చేద్దాం. ఆల్ట్ వి 18 న్యూ గైడ్ లైన్ వచ్చి 18 తీసుకున్నాం కాబట్టి 9 సెంటర్ పాయింట్ వచ్చి 9. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా ఇక్కడ సెట్ చేద్దాం. అగైన్ దీన్ని ఆల్ట్తో ప్రెస్ చేసి జే చేద్దాం. కంట్రోల్ టీ చేద్దాం. $90 ఫ్లిప్ చేద్దాం. ఈ కార్నర్లో ఫిట్ చేద్దాం. ఓకే, ఈ కార్నర్లో సెట్ చేసాం. దీన్ని కంట్రోల్ టీ చేసుకొని 180 ఫ్లిప్ చేద్దాం. ఇలా సెట్ చేసి అగైన్ ఆల్ట్తో దీన్ని డూప్లికేట్ చేసి కంట్రోల్ టీ చేసి దీన్ని కూడా 180 ఫ్లిప్ చేద్దాం. ఓకే, ఈ సెంటర్ పాయింట్ వరకు దీన్ని కరెక్ట్గా డ్రా చేసుకొని సెట్ చేద్దాం. ఓకే, ఇలా ఫ్లిప్ చేద్దాం. ఇంకొకటి ఇక్కడ డ్రా చేస్తాం. 1 2 3 4 ఫొటోస్కి మనం ఫ్లిప్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని ఒక కలర్ఫుల్గా చేంజ్ చేద్దాం. దీనికోసము ఒక సీన్కి తీసుకొని దీన్ని ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లో గ్యాస్ అండ్ బ్లర్ చేద్దాం. కంట్రోల్ ఏ కంట్రోల్ సి కంట్రోల్ డబ్ల్యూ చేసి ఈ డాక్యుమెంట్ క్లోజ్ చేసి వి చేద్దాం. కంట్రోల్ టీతో ఈ డాక్యుమెంట్ సైజు దీన్ని పెద్ద చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఫొటోస్ తీసుకున్నాం. ఈ ఫోటో తీసుకున్నాం. ఫస్ట్ కొద్దిగా బ్రైట్నెస్ పెంచుకుందాం. దీన్ని కట్ చేసి పెడదాం, బాగుంటుంది. దీనికోసం ఇక్కడ క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని క్విక్ సెలెక్షన్లో కొద్దిగా ఫ్లవర్ బ్రాకెట్స్తో సైజ్ పెంచుకొని దీన్ని ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఫోటోని మోడల్కి థ్యాంక్స్ చూద్దాం. చూడండి, ఒక సెలెక్షన్ ఫాస్ట్గా చేసుకుందాం. ఓకే, సెలక్షన్ అనేటువంటిది ఫాస్ట్గా అయిపోయింది.
సెలక్షన్లో మాడిఫైలో కాంట్రాక్ట్లోకి వెళ్ళి 2 పిక్సెల్ ఫోటో లోపలికి మనం ఆ సెలక్షన్ ఇన్ చేసుకొని ఫెదర్ తీసుకొని 2 పిక్సెల్ ఫెదర్ ఇచ్చి దీన్ని ఇక్కడ కంట్రోల్ Xతో ఈ ఫోటోని కట్ చేసుకుందాం. ఈ డాక్యుమెంట్లో పేస్ట్ చేద్దాం. ఓకే, కంట్రోల్ T చేస్తాం. ఫుల్గా పెట్టచ్చు, లేదంటే ఇలా మన ఐడియా ప్రకారం సెట్ చేసుకోవచ్చు. ఫోటోని కొద్దిగా లాంగ్ అనే 3/4 పెడదాం. కంట్రోల్ టీ చేసి ఓకే, ఇలా సెట్ చేద్దాం. ఒక ఫోటోని మనం ఇన్సర్ట్ చేసాం. కంట్రోల్ ట్యాప్ చేసి ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేద్దాం. ఈ ఫోటో వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఈ ఫోటో తీసుకున్నాం. కంట్రోల్ D, కంట్రోల్ C. దీన్ని ఇంకొక లేయర్ చేసుకుందాం. కంట్రోల్ T చేసి 180 డిగ్రీ ఫ్లిప్ చేద్దాం. అగైన్ 90 డిగ్రీస్ సెట్ చేసి దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఇందులోకి ఈ ఫోటోని కాపీ చేద్దాం. ఓకే, ఇలా సెట్ చేద్దాం. ఈ లేయర్కి ఒక స్ట్రోక్ని అప్లై చేద్దాం. ఒక ఎల్లో కలర్ ఇద్దాం. ఓకే, ఈ లేయర్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ట్యాబ్తో ఈ ఫోటో తీసుకుందాం. కంట్రోల్ షిఫ్ట్ V చేద్దాం. కంట్రోల్ T చేద్దాం. సెలెక్ట్ చేసి దీనికి కూడా స్ట్రోక్ అప్లై చేద్దాం. దీన్ని సెలెక్ట్ చేద్దాం. కంట్రోల్ C, కంట్రోల్ W చేసి దీన్ని పేస్ట్ చేద్దాం. ఇంకొక ఫోటో తీసుకుందాం. కంట్రోల్ C, కంట్రోల్ W చేసి పేస్ట్ చేసి ఇందులో ఓకే, ఇప్పుడు దీనికి కూడా ఒక స్ట్రోక్ని ట్రై చేద్దాం. అది కూడా ఎల్లోని ఇద్దాం. ఓకే, ఈ లేయర్ని కాపీ లేయర్ స్టైల్లో తీసుకొని ఈ లేయర్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏదైతే దానిపైన స్ట్రోక్స్ అప్లై చేస్తామో బ్లెండింగ్ మోడ్స్ ఆటోమేటిక్గా దానికి కూడా అప్లై అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఫోటోని దీంట్లో అప్లై చేద్దాం. కంట్రోల్ A, కంట్రోల్ C, కంట్రోల్ W ఇప్పుడు దీన్ని తీసుకొని కంట్రోల్ షిఫ్ట్ V, కంట్రోల్ T బట్ సెట్ కాలేదు. కంట్రోల్ D చేసి కంట్రోల్ T చేసి చేద్దాం.
ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత దీనికి ఒక బొకేని మనం లైట్ బొకేని అప్లై చేస్తే సెట్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సరే ఒకటి చేద్దాం. ఇవి తీసుకుందాం. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ డబ్ల్యూ క్లోజ్ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, ఈ లేయర్ కిందకి సెండ్ చేద్దాం. ఓకే, అలాగే ఈ బొకేని ఇక్కడ కూడా ఓకే. ఈ విధంగా మనం ఒక 18x12ని క్రియేట్ చేసుకొని ఫొటోస్ని ఒక డిఫరెంట్ ఫ్రేమింగ్తో సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.